శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడుతోంది అనుకుందాం. ఎవరైనా పలకరిస్తే చాలు, కోపం కట్టల తెంచుకుంటోంది. అవును, చాలా తీవ్రమైన పరిస్థితి అది. రైట్. ఊపిరి ఆడనట్లుగా తన మెడకున్న బంగారు గొలుసును కూడా లాగిపారేసింది. కాని ఆశ్చర్యకరంగా ఆమె శరీరంలో ఋతుస్రావం మొదలైన మరుక్షణం ఆ బాధలన్నీ మాయమైపోతాయి. అవును. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. అసలొక భయంకరమైన పాము విషం మనిషి శరీరంలో ఇలాంటి వింత మార్పులను ఎలా తీసుకొస్తుందనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. గత 100వ భాగం అలాగే 101వ భాగం అధ్యయనంలో మనం జంతు సామ్రాజ్యం గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా పాము ఔషధాల గురించి. అందులోనూ లాకెసిస్ మ్యూటస్ అనబడే బుష్ మాస్టర్ పాము విషం యొక్క మానసిక మరియు నిర్మాణాత్మక పురాది గురించి చాలా లోతుగా విశ్లేషించుకున్నాం కదా. అవును, ఆ మెంటల్ పిక్చర్ చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం మనం. అదే, ఆ మానసిక చిత్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈనాటి 102వ భాగంలో మనం లాకెసిస్ భౌతిక చిత్రాన్ని చూడబోతున్నాం. ఓహో, అంటే భౌతిక లక్షణాలన్నమాట. అవును, ఆ ఫిజికల్ జనరల్స్ మరియు శారీరక సాధారణ లక్షణాలను సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయాణం మొదలుపెడదాం. తప్పకుండా. హోమియోపతి మూల గ్రంథాలైన కెంట్, ఫారింగ్టన్, అలాగే క్యాథరిన్ కౌల్టర్ లాంటి వారు అందించిన ఆధారాలతో ఈ భౌతిక లక్షణాలను, విశేషించి పీక్యూఆర్ఎస్ అనబడే అరుదేయ లక్షణాలను క్లినికల్ కోణంలో ఈరోజు డీకోడ్ చేద్దాం. రైట్. అయితే నేను మొదట ప్రస్తావించిన ఆ మహిళా రోగి కేసుతోనే ఈ లోతైన విశ్లేషణను ప్రారంభిస్తే బావుంటుందనిపిస్తోంది. కరెక్ట్. ఆ కేసు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవును, ఆమెకు తీవ్రమైన ఋతుక్రమపూర్వ సమస్యలు, అంటే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ ఉంది కదా. ఆ పగిలిపోయే తలనొప్పి, విపరీతమైన అసూయ, మెడ చుట్టూ బట్టలు ఏమాత్రం బిగుతుగా ఉన్నా భరించలేని ఇబ్బంది. ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఒక వైద్యుడిగా ఈ కేసును ఎలా చూడాలి అంటారు? ఒక రోగి మన ముందు ఎలాంటి లక్షణాలతో కూర్చున్నప్పుడు ఆ హోమియోపతికి బైబిల్ లాంటి ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథంలో డాక్టర్ హానిమాన్ గారు సూచించిన అపోరిజమ్స్ 6 మరియు 7 మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. అపోరిజమ్స్ 6, 7 అంటే అందులో ప్రధానంగా దేని గురించి చెబుతారు? అందులో ఆయన అన్ప్రిజుడిస్డ్ అబ్జర్వర్ అనే పదాన్ని వాడారు. అంటే ఎటువంటి ముందస్తు అభిప్రాయాలు, పక్షపాతాలు లేకుండా ఉండటం అన్నమాట. అంటే మన జడ్జిమెంట్స్ని పక్కన పెట్టేయాలు. అక్షరాల. కేవలం 1-2 లక్షణాలను పట్టుకుని ఒక నిర్ధారణకు రాకుండా రోగి లక్షణాల సమూహాన్ని, అనగా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను ఒక పరిశీలకుడుగా గమనించాలి. అంటే జస్ట్ ఆ తలనొప్పిని మాత్రమే చూడకూడదు. అవును, ఆ మహిళకు ఉన్న కోపం లేదా తలనొప్పి మాత్రమే కాకుండా ఆమె శరీరం మరియు మనసు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నాయి అనేది ఇక్కడ చాలా ముఖ్యం. రైట్. అంటే వ్యాధి పేరును కాకుండా ఆ వ్యాధి ఆ వ్యక్తిలో ఎలా వ్యక్తమవుతోందో చూడాలన్నమాట. ఖచ్చితంగా. ఒకటి కేసులో ఆ మహిళకు ఎప్పుడైతే స్రావం అంటే మెన్సురల్ ఫ్లో ప్రారంభమవుతుందో ఆ మరుక్షణం ఆ పగిలిపోయే తలనొప్పి, తీవ్రమైన కోపం అన్నీ మాయమవుతున్నాయి కదా. అవును, అది చాలా విచిత్రమైన కాని లాకెసిస్లో చాలా ముఖ్యమైన లక్షణం. అదే, స్రావాలు ప్రారంభం కాగానే ఉపశమనం కలగడమనేది లాకెసిస్లో ఒక కీలకమైన కీనోటని చదివాను. రైట్. ఇది ఎందుకిలా జరుగుతుందో ఆలోచిస్తే నాకు మన ఇళ్లల్లో వాడే ప్రెషర్ కుక్కర్ గుర్తొస్తోంది. అబ్బా, ప్రెషర్ కుక్కర్ ఉపమానం ఈ పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. చాలా యాప్ట్ ఎగ్జాంపుల్ ఇది. అవును కదా. కుక్కర్ లోపల వేడి, ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి ఆ ఆవిరి బయటకు వెళ్లడానికి దారి లేనంతసేపు లోపల ఒక భయంకరమైన అస్థిరత ఉంటుంది. దాన్ని మనం ఈ అణచివేయబడిన భావోద్వేగాలతో పోల్చొచ్చు అనుకుంటా. ఖచ్చితంగా. లాకెసిస్ రోగుల్లో కూడా వారి భావోద్వేగాలు, జంతు సహజమైన కోరికలు లేదా శరీరంలోని విషతుల్యమైన శక్తులు అణచివేయబడినప్పుడు ఆ ఒత్తిడంతా ఇలా శారీరక లక్షణాలుగా మారుతుంది. ఒత్తిడి వల్లే ఆమెకు ఆ తలనొప్పి, కోపం వస్తున్నాయన్నమాట. ఎప్పుడైతే కుక్కర్ విజిల్ పైకి లేచి ఆవిరి బయటకు వస్తుందో ఆ ప్రెషర్ అంతా ఎలా అమాంతం తగ్గిపోతుందో. లాకెసిస్ రోగిలో ఋతుస్రావం లేదా మరేదైనా స్రావం బయటికి రాగానే లోపలి ఒత్తిడి తగ్గిపోయి అలాంటి ఉపశమనం వస్తుంది. అవును, ఈ మెకానిజం వెనక ఉన్న అసలు లాజిక్ అదే. క్యాథరిన్ కౌల్టర్ తన మెటీరియా మెడికాలో ఈ విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించారు. ఓహో, క్యాథరిన్ కౌల్టర్ గారు దీని గురించి ఏం చెప్పారు?
ఋతుస్రావం జరక్కముందు వారు విపరీతమైన కోపంతో ఎవ్వరినీ లెక్కచేయని నియంతల్లా ప్రవర్తిస్తారు అని ఆమె రాశారు. కాని స్రావం మొదలవగానే వారిలో మాయమైన ఆ ప్రశాంతత తిరిగి వస్తుంది. చాలా క్లియర్గా ఉంది. దీని బట్టి మనం ఇంకొక ముఖ్యమైన క్లినికల్ అప్లికేషన్ను అర్థం చేసుకోవచ్చు. అంటే మెనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందుల గురించేనా మీరనేది? కరెక్ట్గా పట్టారు. మెనోపాజ్ సమయంలో అంటే స్త్రీలలో సహజంగా స్రావాలు ఆగిపోయినప్పుడు పరిస్థితేంటి ఆలోచించండి. అప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్ విజిల్ శాశ్వతంగా మూసుకుపోయినట్లే కదా. ఆ ఒత్తిడి బయటకు వెళ్లే దారి లేక శరీరం లోపలే వేడి ఆవిర్లుగా అంటే హాట్ ఫ్లాషెస్గా విపరీతమైన మానసిక ఒత్తిడులుగా మారుతుంది. సరిగ్గా చెప్పారు. అందుకే మెనోపాజ్ సమయంలో వచ్చే తీవ్ర ఇబ్బందులకు, మానసిక క్షోభకు లాకసిస్ అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. ఆ అణుచివెయ్యబడిన శక్తిని ఇది సమతుల్యం చేస్తుంది. రైట్. ఇక్కడే ఉష్ణతత్వం అంటే థర్మల్ స్టేట్ గురించి కూడా చర్చించాలి మనం. లాకసిస్ రోగులు అత్యంత వేడితత్వాన్ని కలిగి ఉంటారు కదా. అవును. ఈ లోపలి ఒత్తిడి వల్లే వాళ్లకు వేడి ఎక్కువగా ఉంటుందా? ఎందుకంటే వసంతకాలంలో అంటే స్ప్రింగ్ టైంలో వీరి వ్యాధులు ఉధృతమవుతాయని డాక్టర్ కెంట్ చెప్పారు కదా. అవును. దీని వెనుక ఒక అద్భుతమైన జీవశాస్త్ర రహస్యముంది. అదేంటో కొంచెం వివరిస్తారా? లాకసిస్ అనేది ఒక పాము విషం. ఆ పాములు శీతల రక్తపు జంతువులు అంటే కోల్డ్ బ్లడెడ్ అని మనకు తెలుసు కదా. చలికాలమంతా ఎక్కడో దాక్కుని వసంతకాలం రాగానే బయటకొస్తాయి. వాతావరణం వేడెక్కుతున్న సమయంలోనే కదవి బయటపడేది. అవును. ఆ వాతావరణం వేడెక్కుతున్న సమయంలోనే అవి తమ కుబుసాన్ని వదులుతాయి. ఆ కుబుసం వదిలే ప్రక్రియ పాముకు అత్యంత వేదనతో ఇబ్బందితో కూడుకున్నది. ఓహో. ఆ సమయంలో పాము అత్యంత చికాకుగా ప్రమాదకరంగా ఉంటుంది. అంటే రోగుల్లో కూడా ఆ పాము లక్షణాలు కనిపిస్తాయా? ఖచ్చితంగా. లాకసిస్ రోగులలో కూడా ఈ ప్యాటర్న్ మనం స్పష్టంగా చూడొచ్చు. చలికాలం వెళ్ళిపోయి వసంతకాలం వస్తుంటే వారిలో శారీరక, మానసిక ఇబ్బందులు పతాక స్థాయికి చేరుకుంటాయి. ఆ వేడి వాతావరణం, ఎండ తగిలితే రక్తనాళాలు వ్యాకోచించి భరించలేని తలనొప్పి వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. క్లినికల్ ప్రాక్టీస్లో ఇలాంటి లక్షణాలను చూసి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఎలాంటి కన్ఫ్యూజన్ అంటారు? ఉదాహరణకు వేడితత్వం ఉంది, వేడి పడదు అనగానే మనం వెంటనే సల్ఫర్ అని ఎందుకు అనుకోకూడదు? సల్ఫర్ రోగులు కూడా వేడిని తట్టుకోలేరు కదా. అవును, అదే నిజమే. అలాగే స్త్రీల హార్మోన్ల సమస్యలు, ఋతుక్రమ సమస్యలు, మెనోపాజ్ అనగానే ముందుగా పల్సటిల్లా ఎందుకు ఇవ్వకూడదు? ఈ మూడింటినీ ఎలా విడదీసి చూడాలి? పొరపాటున వేరే ముందు ఇస్తే ఇబ్బంది కదా. ఇది చాలా ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్య. అందుకే కేవలం ఒక ఉష్ణతత్వాన్ని బట్టో లేదా ఋతుక్రమ సమస్యను బట్టో ఔషధాన్ని నిర్ణయించకూడదు. ఇక్కడ భేద నిర్ధారణ అంటే డిఫరెన్సియేషన్ ఎలా చేయాలో చూద్దాం. పల్సటిల్లాని ఎలా వేరు చేస్తాం? పల్సటిల్లా స్త్రీలు కూడా వేడిని భరించలేరు, హార్మోన్ల సమస్యలుంటాయి. కానీ పల్సటిల్లా రోగులకు దప్పిక అస్సలు ఉండదు, థర్స్ట్లెస్ అన్నమాట. అవును, పల్సటిల్లా వాళ్ళకి దాహం ఉండదు కదా. పైగా మానసికంగా వారు చాలా మృదువుగా, సున్నితంగా, ఏడుస్తూ ఇతరుల సానుభూతిని కోరుకుంటారు. దానికి పూర్తి విరుద్ధం లాకసిస్. ఎలాగో? లాకసిస్ స్త్రీలకు విపరీతమైన దప్పిక ఉంటుంది. వారి కోపం, అసూయ చాలా తీవ్రంగా ఉంటాయి. ఇతరులు సానుభూతి చూపిస్తే వారేమాత్రం సహించలేరు. ఓహో, అంటే మెంటల్గా వాళ్ళు పూర్తి ఆపోజిట్ అన్నమాట. మరి సల్ఫర్ పరిస్థితి ఏంటి? సల్ఫర్ రోగులు కూడా వేడిని భరించలేరు, నిజమే. కానీ సల్ఫర్ రోగుల మానసిక స్థితి ఒక ఫిలాసఫర్ లాగా ఉంటుంది. వారిలో బట్టల పట్ల, శుభ్రత పట్ల ఒక రకమైన ఉదాసీనత అంటే ఇండిఫరెన్స్ ఉంటుంది. లాకసిస్ వాళ్లల్లో ఆ ఇండిఫరెన్స్ ఉండదా? అస్సలుండదు. లాకసిస్లో ఉండే విపరీతమైన అసూయ, ఆగకుండా మాట్లాడే లక్షణం, ఆ లోక్వాసిటీ అంటాం కదా, మరియు స్రావాల ద్వారా ఉపశమనం పొందటం అనేవి సల్ఫర్లో మనకు ప్రధానంగా కనిపించవు. అంటే దప్పిక, ఉష్ణతత్వం, స్రావాల సంబంధాలు మరియు మానసిక ప్యాటర్న్, ఈ నాలుగిటిని కలిపి చూసినప్పుడే మనకు ఖచ్చితమైన ఔషధం దొరుకుతుందన్నమాట. కరెక్ట్. ఇప్పుడే మనం హోమియోపతిని ఒక సైన్స్ లాగా అర్థం చేసుకోగలుగుతాం. చాలా క్లియర్ అండి. ఇప్పుడు ఫిజికల్ జనరల్స్లో ఇంకో ఆసక్తికరమైన అంశానికి వద్దాం. లాకసిస్ ఎడమవైపు లక్షణాలను ఎక్కువగా చూపిస్తుందని విన్నాను, అంటే లెఫ్ట్ సైడెడ్ అఫెక్షన్స్. ఇది ఎలా పనిచేస్తుంది? డాక్టర్ కెంట్ తన మెటీరియా మెడికాలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నొక్కి చెప్పారు. లాకసిస్ శరీరంలో ముందుగా ఎడమవైపు భాగాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే నొప్పులు ఎడమవైపే వస్తాయా? అవును. ఒక గొంతు నొప్పి వచ్చినా లేదా అండాశయాల నొప్పి అంటే ఓవేరియన్ పెయిన్ వచ్చినా అది ముందుగా ఎడమవైపు మొదలై ఆ తర్వాత క్రమంగా కుడివైపుకు పాకుతుంది.
ఇది ఈ ఔషధం యొక్క ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్. అలాగే బిగుతును భరించలేకపోవడం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ కన్స్ట్రిక్షన్ ఇంటాలరెన్స్ అంటారు కదా, ఇది లాకెసిస్లో చాలా ప్రధానమైనది. మెడ చుట్టూ గాని నడుం చుట్టూ గాని బట్టలు కొద్దిగా బిగుతుగా ఉన్నా వారు ఏమాత్రం భరించలేరు కదా. అవును, ఊపిరి ఆడనట్లుగా విలనెలాడిపోతారు వాళ్ళు. అసలీ చర్మానికి ఆ ఊపిరాడకపోవడానికి సంబంధమేంటి? చూడండి, ఇది కేవలం చర్మానికి సంబంధించిన స్పర్శజ్ఞానం కాదు. ఇది వారి శారీరక మరియు మానసిక స్థితికి అద్దం పట్టే లక్షణం. హ్మ్. మానసికంగా వారు ఎటువంటి నియంత్రణను, బంధనాలను ఇష్టపడరు. అంటే ఫిజికల్గా కూడా ఆ బంధనాన్ని వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. ఖచ్చితంగా. భౌతికంగా తమ శరీరం చుట్టూ ఎటువంటి బిగుతును సహించలేరు. బుష్ మాస్టర్ పాముని ఎవరైనా మెడపట్టుకొని బంధిస్తే అది ఎంతలా గిలగిలలాడుతుందో, లాకసిస్ రోగి మెడ దగ్గర బట్టలు తగిలినా అలాగే ఉక్కిరిబిక్కిరవుతాడు. వావ్! ఇది నేరుగా వారి నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థతో ముడిపడి ఉన్న ఒక రక్షణ యంత్రాంగం లాంటిదనుకోవచ్చా? అక్షరాలా అదే. డిఫెన్స్ మెకానిజం అది. రైట్. దీంతో పాటే నిద్రలో ఉధృతమవడం అనేది కూడా చాలా ముఖ్యమైన లక్షణం గదా. వాళ్ళు నిద్రపోతే వ్యాధి ఎందుకు పెరుగుతుంది? ఇది చాలామందికి వచ్చే సందేహమే. మామూలుగా ఎవరికైనా ఒంట్రూ బాలేనప్పుడు కాసేపు పడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. వీరు ప్రాణవాయువు అందని ఫీలింగ్తో ఉలికిపడి లేస్తారనంటారు కదా. దీన్నే స్లీప్స్ ఇంటూ అగ్రవేషన్ అంటారు. అసలు నిద్రపోతున్నప్పుడు లోపల ఏం జరుగుతుంది? దీని వెనుకున్న మెకానిజం అర్థం చేసుకుంటే హోమియోపతి ఎంత సైంటిఫిక్ అనేది తెలుస్తుంది. లాకెసిస్ విషం నేరుగా మెదడులోని న్యూమోగాస్ట్రిక్ నర్వ్ అంటే వేగస్ నాడి మీద మరియు శ్వాస నియంత్రణ కేంద్రాల మీద పనిచేస్తుంది. ఓహో, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుందా? అవును. సాధారణంగా మనం నిద్రలోకి జారుకున్నప్పుడు మన శ్వాస ప్రక్రియ నెమ్మదిస్తుంది. లాకెసిస్ రోగులలో ఈ విషప్రభావం వల్ల ఆ శ్వాస వ్యవస్థ మరింతగా అణచివెయ్యబడుతుంది. అంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతుందా? అవునండి. ఆ రెస్పిరేటరీ డిప్రెషన్ వల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది. ఆక్సిజన్ అందకపోయేసరికి మెదడుకు ప్రమాద ఘంటికలు మోగుతాయన్నమాట. కరెక్ట్. దాంతో ప్రాణం పోతోందేమో అన్న భయంతో రోగి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ ఉలిక్కిపడి లేస్తాడు. ఆహా, అంటే అది కేవలం ఏదో పీడకల వల్ల వచ్చే ఉలికిపాటు కాదనమాట. భౌతికంగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ ఇచ్చే అలార్మ్ అన్నమాటది. ఎంత అద్భుతంగా వివరించారు. హోమియోపతిలో ప్రతి లక్షణానికి ఒక లోతైన అర్థముంటుంది. నిజమే. ఇక్కడ నేనింకొక విరుద్ధమైన, విచిత్రమైన లక్షణాన్ని ప్రస్తావించాలి. గొంతు లక్షణాల గురించి చదువుతున్నప్పుడు ఒక పాయింట్ నన్ను ఆశ్చర్యపరిచింది. అదేంటండి? లాకెసిస్ రోగులు ఘన పదార్థాలను, సాలిడ్ ఫుడ్ని చాలా సులభంగా మింగగలరు. కానీ ద్రవ పదార్థాలను లేదా తమ ఉమ్మిని మింగడానికి మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడతారట. అవును. ఎంటీ స్వాలోయింగ్ వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అదే, ఖాళీగా ఉన్నప్పుడు మింగడం వారికి నరకం. ఇది పాము లక్షణాలకు అచ్చం విరుద్ధంగా ఉంది గదా. పాము తన ఎరను ఎంత పెద్ద జంతువునైనా నమలకుండా ఏకబిగిన ఘన రూపంలో మింగేస్తుంది. అవును కదా. కానీ ఇక్కడ ఈ మనిషి ద్రవాలు మింగడమే కష్టంగా భావిస్తున్నాడు. దీని వెనక లాజిక్ ఏంటి అంటారు? ఇది వినడానికి ఒక పారాడాక్స్ లాగున్నా ఇలాంటి విచిత్రమైన లక్షణాలే హోమియోపతిలో అత్యంత కీలకం. అంటే ఎలా అంటారు? ఇక్కడే మనం ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లోని అపారిజం 153 153 గురించి మాట్లాడుకోవాలి. జ్వరం రావడం, తలనొప్పి, నీరసం వంటివి సాధారణ లక్షణాలు. ఇవి అన్ని వ్యాధుల్లోనూ ఉంటాయి. అవును, వాటి వల్ల మనకు పర్టికులర్ రెమెడీ ఏంటో తెలియదు కదా. కరెక్ట్. వాటి ఆధారంగా మనం ఒక నిర్దిష్టమైన మందును ఎంపిక చేయలేము. వ్యాధి నిర్ధారణకు, సరైన ఔషధ ఎంపికకు అత్యంత కీలకమైనవి ఏమిటంటే వింతైన, అరుదైన, ప్రత్యేకమైన లక్షణాలు. అంటే స్ట్రైకింగ్, సింగ్యులర్, అన్కామన్ సిమ్టమ్స్ అన్నమాట. వీటినే మనం వైద్య పరిభాషలో PQRS లక్షణాలు అంటాం. అవునా? పెక్యూలియర్, క్వియర్, రేర్ అండ్ స్ట్రేంజ్. అవునండి. ఈ ద్రవాలు మింగలేకపోవడం అనేది అటువంటి ఒక PQRS లక్షణమే. ఆ గొంతు కండరాల స్పాజం అనేది ఘన పదార్థం తగిలినప్పుడు రిలాక్స్ అవుతుంది, కానీ ఉమ్మిలాంటి ద్రవాలకు తీవ్రంగా స్పందిస్తుంది. వావ్, చాలా ఇంట్రెస్టింగ్. అయితే లాకెసిస్లో ఈ గొంతు సమస్య కాకుండా ఇంకా ఎలాంటి అరుదైన PQRS లక్షణాలున్నాయి? ఈ పాము విషం మనిషి శరీరంలో ఇంకా ఎలాంటి వింతైన మార్పులను తీసుకొస్తుంది? ఫారింగ్టన్ తన క్లినికల్ మెటీరియా మెడికాలో లాకెసిస్ యొక్క భౌతిక విధ్వంసాన్ని అద్భుతంగా వివరించారు. అందులో మొదటిది
రక్త విచ్ఛిన్నం అంటే బ్లడ్ డీకంపోజిషన్. లాకెసిస్ రోగిలో ఎక్కడైనా రక్తస్రావం జరిగితే ఆ రక్తం గడ్డకట్టదు. గడ్డకట్టదా అంటే బ్లీడింగ్ ఆగదన్నమాట. అవును. పైగా అది నల్లగా, కాలిపోయిన గడ్డి, ఆ చాడ్ స్ట్రాలాగా కుళ్ళిపోయి కారుతుంది. అబ్బా! దీనికి కారణం పాము విషంలో ఉండే ఎంజైమ్స్ కాబోలు కదా. ఖచ్చితంగా. బుష్మాస్టర్ పాము విషంలో హీమోటాక్సిన్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని గడ్డకట్టించే ఫైబ్రిన్ వ్యవస్థను నాశనం చేస్తాయి. అందుకే రక్తం చిక్కబడదు. ఓహో, హీమోటాక్సిన్స్ వల్ల అలా జరుగుతుందన్నమాట. సెప్టిక్ పరిస్థితులు, టైఫాయిడ్ లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్లొచ్చినప్పుడు శరీరం లోపల రక్తం ఇలాగే విచ్ఛిన్నమవుతుంది. అలాంటి అత్యవసర ప్రాణాంతక సమయాల్లో లాకెసిస్ ఒక సంజీవనిలా పనిచేసి ఆ రక్త విచ్ఛిన్నాన్ని ఆపుతుంది. ఇది విషం ప్రభావం వల్ల రక్తం విచ్ఛిన్నమవ్వడాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇంకేమైనా విచిత్రమైన సెన్సేషన్స్ లక్షణాలున్నాయా ఇందులో? చాలా ఉన్నాయి. రోగికి తన ఎడమ రొమ్ము లేదా ఎడమ చెయ్యి ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. గుండె కూడా ఉబ్బినట్లు అనిపిస్తుంది. హార్ట్ ఫీల్స్ స్వోలెన్ అంటారు. హార్ట్ వాచినట్లు అనిపించడమా? అవును. ఇది వారి రక్త ప్రసరణ వ్యవస్థపై పడే ఒత్తిడిని సూచిస్తుంది. అలాగే క్యాథరీన్ కౌల్టర్ తన పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని సెన్సేషన్స్ చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక రోగికి ఛాతిమీద, గడ్డం కింద ఏదో బొచ్చున జంతువు కూచున్నట్లు, ఊపిరాడనిస్తున్నట్లు అనిపించేదట. ఏంటి, ఛాతిమీద జంతువు కూర్చున్నట్లు అనిపించడమా? ఇది కేవలం వారి ఊహ లేక నిజంగానే వారికలా ఫీలవుతుందా? మామూలుగా అయితే సాధారణ వైద్యంలో వీటిని కేవలం భ్రమలు అంటే హాలుసినేషన్స్ అని కొట్టిపారేస్తారు. కాని హోమియోపతిలో ఇది కేవలం ఊహ కాదు. అంటే దాని వెనుక ఫిజికల్ రీజన్ ఉంటుందా? ఖచ్చితంగా. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ నాడీ వ్యవస్థను దెబ్బతీసినప్పుడు బ్రెయిన్ ఆ సంకేతాలను ఇలా విచిత్రమైన అనుభూతులుగా అనువదిస్తుంది. ఆ బరువు, ఆ ఉక్కిరిబిక్కిరయ్యే ఫీలింగ్ వారికి అక్షరాల నిజం. హోమియోపతిలో ఇవే ఔషధాన్ని నిర్ధారించే ఖచ్చితమైన మార్గదర్శకాలు. రైట్. అంటే వారి నరాల మీద పడుతున్న ఒత్తిడి అలా ఒక భ్రమరూపంలో వ్యక్తమవుతోందన్నమాట. ఇంకొక విచిత్రమైన లక్షణం నేనెక్కడో గమనించాను. కళ్ల వెనుక నుండి ఒక దారం లాగుతున్నట్లు ఉండటం, లేదా కళ్లను బయటకు తీసి, పిండి, మళ్లీ లోపల పెట్టినట్లు అనిపించటం. అవును, చాలా పెక్యులియర్ సిమ్టమ్స్ ఇవి. ఇలాంటి వర్ణనలు రోగులు చెబుతుంటే మనం ఎంత సూక్ష్మంగా వినాలో, వాటి వెనుక ఉన్న నాడీ సంబంధిత బాధను ఎలా అర్థం చేసుకోవాలో ఇక్కడ స్పష్టమవుతోంది. అవును, ఈ విచిత్రమైన లక్షణాలే ఒక వ్యక్తిని వ్యాధి నిర్ధారణలో ప్రత్యేకంగా నిలబెడతాయి. దీన్నే మనం ఇండివిడ్యువలైజేషన్ అంటాం. ఇండివిడ్యువలైజేషన్, రైట్. 100 మందికి తలనొప్పి వచ్చినా ఈ కళ్ల వెనుక దారం లాగుతున్నట్లు ఉండే తలనొప్పి ఒక్క లాకెసిస్ రోగికే వస్తుంది. ప్రతి రోగి తన వ్యాధిని అనుభవించే విధానం వేరు. ఆ భిన్నత్వాన్ని గుర్తించడమే వైద్యుడి అసలైన పని. చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఈ మొత్తం సమాచారాన్ని ఒక ఫార్ములా లేదా సమీకరణలాగా చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్న ఉష్ణతత్వం, ఎడమవైపు లక్షణాలు వంటివి జనరల్స్. దానికి తోడు రక్తం నల్లగా ఉండటం, ఛాతీమీద జంతువు ఉన్నట్లు అనిపించడం లాంటి వింతైన విషయాలు పీక్యూఆర్ఎస్ లక్షణాలు. కరెక్ట్. నిద్ర తరువాత ఉధృతమవడం, స్రావాలతో ఉపశమనం లాంటివి మొడాలిటీస్. ఇవన్నీ కలిపితేనే కదా మనకు లాకెసిస్ ఫిజికల్ టోటాలిటీ వస్తుంది. అక్షరాల. అందుకే ఒకే ఒక కీనోట్ పట్టుకుని మందు ఇవ్వకూడదు అని పదే పదే చెప్తుంటాం. ఉదాహరణకు, ఎడమవైపు నొప్పి అనగానే లాకెసిస్ ఇచ్చేయకూడదు. ఆ నొప్పితో పాటు మిగతావి కూడా చూడాలి. అవును. ఆ ఎడమవైపు నొప్పితో పాటు వేడి పడకపోవటముందా, నిద్రలో ఉల్లిక్కిపడి లేస్తున్నాడా, దప్పిక విపరీతంగా ఉందా, ఇవన్నీ రోగి యొక్క సంపూర్ణ చిత్రాన్నిస్తాయి. అంటే గత అధ్యయనంలో మనం తెలుసుకున్న మానసిక లక్షణాలైన అసూయ, మాటల ప్రవాహం, కోపం, వాటిని నేడు మనం విశ్లేషించుకున్న ఈ భౌతిక లక్షణాలతో కలిపి చూస్తే మాత్రమే రోగి యొక్క కంప్లీట్ హ్యూమన్ పోర్ట్రేట్ అంటే సంపూర్ణ చిత్రం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. అప్పుడే మన ఔషధ ఎంపిక ఖచ్చితంగా ఉంటుంది. అవును, ఆ సంపూర్ణత ఉన్నప్పుడే హోమియోపతి రోగుల ప్రాణాలను నిలబెట్టే అద్భుతాలు చేయగలదు. నిజంగా. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ప్రాణాంతకమైన పాము విషం నేరుగా మనిషి శరీరంలోకి వెళితే అది రక్తాన్ని విచ్ఛిన్నం చేసి, నల్లగా మార్చి, ఊపిరి ఆడకుండా చేసి, నాడీ వ్యవస్థలో స్తంభింపచేసి ప్రాణాలు తీస్తుంది.
భయంకరమైన పరిస్థితి అది. కాని అదే భయంకరమైన విషాన్ని హోమియోపతి పద్ధతిలో శక్తివంతం అంటే పొటెంటైజ్ చేసినప్పుడు అత్యంత ఆశ్చర్యకరంగా ఖచ్చితంగా అవే ప్రాణాంతకమైన లక్షణాలతో చావుబతుకుల మధ్య ఉన్న రోగికి అది ఎలా ప్రాణదాతగా మారి నయం చేస్తుందో గమనించండి. అవును, నేచర్లోని మ్యాజిక్ ఇది. ఇది ప్రకృతిలోని ఎంత అద్భుతమైన రహస్యం. ఇదే గదా సిమిలియా సిమిలిబుస్ క్యూరెంటర్ అనే ప్రకృతి నియమానికి సజీవ నిదర్శనం. విషమే విషానికి విరుగుడు. నిజంగా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయమండి. ప్రకృతిలో ఏది ఎలా హాని చేస్తోందో దాన్ని సూక్ష్మీకరించినప్పుడు అదే దాన్ని నయం చేసే మార్గాన్ని కూడా చూపిస్తోంది. లాకెసిస్ విషయంలో ఇది 100కి 100 నిజం. ఖచ్చితంగా ఈ అద్భుతమైన లాకెసిస్ ప్రయాణం ఇంకా ముగియలేదు. తదుపరి రాబోయే 103వ భాగంలో ఈ ఔషధాన్ని నిర్దిష్టమైన పాథలాజికల్ పరిస్థితులలో అంటే ప్రాణాంతక వ్యాధులలో మరియు ఇతర అరుదైన లక్షణాలతో ఎలా అన్వయించాలో మరింత వివరంగా తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.